రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గర. రవికిరణ్ గారు, అంటే యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ మన మామిడి గిరిధర్ గారు అన్నారు, హమాస్ ప్లాను, టర్కీ డబ్బులు, బంగ్లా రూటు, ఇవి కొంచెం ఏంటి చాలా పెద్ద ఆందోళన కలిగించే అంశాలు. కానీ టైం అండ్ అగైన్ మనం గుర్తు చేసుకొని అప్రిషియేట్ చేయాల్సింది ఎలాగో అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాం. ప్లాట్ఫామ్ అంతా కూడా సెంట్రల్ ఏజెన్సీస్ చాలా అద్భుతంగా పనిచేసాయి. బట్ మనం భయపడాల్సింది ఏంటంటే హమాస్ ఇక్కడ ఏంటంటే జాతిని భయపెట్టే ఉద్దేశం అని కాదు, జాగ్రత్త పడాల్సిన అంశం, భయపడాల్సిన అంశం కన్నా కూడా హమాస్ మైండ్ సెట్ కనుక పెనట్రేట్ అయితే డౌన్ ద లైన్ పెనట్రేట్ అయ్యి కన్యాకుమారి దాకా వచ్చిందనుకోండి, మన పరిస్థితి ఏంటి? అవునండి, ఇప్పుడు ఈ సమస్య మనకి కొన్ని శతాబ్దాలుగా ఉంది. దీన్ని మరి ఇంకెన్నో సంవత్సరాలు కూడా ఫేస్ చేస్తాం. కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఫేస్ చేయాలి. దీనికి సమగ్రంగా అందరూ బాధ్యత తీసుకొని ఒకటి చెప్తాను సార్. నిన్న రాజమండ్రి నుంచి ఒక స్కూల్లో టీచర్ వర్క్ చేస్తారు నా ఫ్రెండ్. అతను ఫోన్ చేశాడు. ఏంటి అంటే, మా క్లాస్లో 2 అమ్మాయిలు ఉన్నారు, 2 ముస్లిమ్సే, గొడవ పడ్డారు, నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే ఒక అమ్మాయి తక్కువ ముస్లిం, నువ్వు తక్కువ ముస్లిము, నేను నీతో మాట్లాడను అని చెప్పి టీచ్ చేస్తున్నాడు. ఏంటి తక్కువ ముస్లిం అండి, ఏంటి ఎందుకు అన్న మాట అన్నారంటే, మా అమ్మ చెప్పింది వీళ్ళు ముస్లింలు కానీ తక్కువ ముస్లింలు, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి? 2 ముస్లింసే, ఒకళ్ళు తక్కువ ముస్లిం అంట, నాకు తెలియదురా బాబు, నువ్వు నన్ను అడుగుతున్నావు, నాకు తెలియదు. అది తక్కువ ముస్లిం అంటే ఏంటి, ఎక్కువ ముస్లిం అంటే ఏంటి నాకు తెలియదు అని నేను అన్నా. అంటే నేనేదేంటంటే సమాజంలో ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఉన్నాయి. దాన్ని మనం కంటిన్యూస్ గా పనిచేయాలి. ఏది దాన్ని డిస్పెల్ చేయడానికి, దాన్ని పారద్రోలడానికి ప్రతి ఒక్కరి బాధ్యత, అందరి బాధ్యత. రాజకీయ నాయకులే కావచ్చు, లేకపోతే మత పెద్దలే కావచ్చు. ఈరోజు ఢిల్లీలో జరిగితే కొంతమంది రాజకీయ నాయకులు కాశ్మీర్ నుంచి ముఫ్తీ లాంటి వాళ్ళు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఏమనాలి? సిగ్గుమాల ఏమనాలి చెప్పండి? సమర్థిస్తూ మాట్లాడుతుంటే మరి ఎప్పుడు ఆగుద్ది ఈ హింసను? ఎవరు ఆపుతారు? కొంతమంది వర్గాలు తయారయ్యి మీరు సమర్థిస్తూ మాట్లాడి వాళ్ళకి ఫండింగ్ ఇస్తారంటే ఎప్పుడు కావచ్చు చెప్పండి? అందుకనే అందరూ బాధ్యత తీసుకోవాలి. రాజకీయ నాయకులు, సమాజంలో పెద్దలు, మత పెద్దలు. ఏ మత పెద్దలు బయటకు వచ్చి ఈ రోజు వరకు తప్పు జరుగుతుంది ఆపాల్సిందే, ఇటువంటి చేయకూడదు అని ఎందుకు అంటాం? ఎందుకు ఓవైసీ గారు ఎందుకు బయటికి రాడు? పెద్దానికి వచ్చేస్తారు కదా, ఓవైసీ ఎందుకు బయటకు రాడు? బయటకు వచ్చి చెప్పరు, ఎందుకు మాట్లాడరు? సో ఇదొక సమస్య. 2, ఒక అల్ఫలా యూనివర్సిటీ యొక్క ఎఫిలియేషన్స్. ఇప్పుడు ఒకటే, నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినవాడిని, ఏఐసిటి అప్రూవల్స్ తీసుకునేవాడిని కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు అండి, వాళ్ళు జనరల్ గా గైడ్ లైన్స్ ఉంటాయి. బిల్డింగ్ సైజ్ ఎంత ఉండాలి, స్టాఫ్ ఎంతమంది ఉండాలి, టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉండాలి, నాన్ టీచింగ్ ఎంతమంది ఉండాలి, టీచింగ్ లో క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారు, నాన్ క్వాలిఫైడ్, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అది చూసుకుని వెళ్ళిపోతాడు, అది ఉన్నారా లేదా. ఇప్పుడు నేను బీటెక్ డిగ్రీ చూపించాను అనుకోండి, అది ఫేక్ ఒరిజినల్ లో వెరిఫై చేసుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. మనకు అంత వ్యవస్థ లేదు. ఏదన్నా ఒక వెబ్సైట్ ఉండి ఈ డిగ్రీ ఐడి నువ్వు టైప్ చేస్తే ఈ ఫేక్ ఒరిజినల్ వచ్చేస్తారు అనుకుంటే అప్పుడు చెక్ చేస్తారు. అలాగే ఆధార్ కార్డు, నీకు ఆధార్ కార్డు నెంబర్ చెప్తే ఆ ట్రాక్ రికార్డ్ నీకు వచ్చేస్తుంది, ఎవరికి ఇచ్చారనుకోండి యాక్సెస్, అప్పుడు వస్తుంది. అది ఇస్తే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. అలా యాక్సెస్ ఇస్తే ఇంకో సమస్య వస్తుంది. అందుకని ఎన్ని సెంట్రలైజ్ కాదండి, సెంట్రలైజ్ చేస్తే ప్రమాదం, చేయకపోతే ప్రమాదం. అందుకని ఇన్స్పెక్షన్ అధికారులకి ఆయన శ్రీనగర్ లో తడిపారయ్యాడా, లేదా శ్రీనగర్ లో అతను లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేసి పంపించారా లేదా అన్నది ఇన్స్పెక్షన్ అధికారులకి తెలిసే అవకాశం ఉండదు. అయితే ఇంకోటి, నాక్ అక్రిడిటేషన్ ఉందా అల్ఫలా యూనివర్సిటీ, అది 2016లోనే ఎక్స్పైర్ అయిపోయింది. 2016లో ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజు వరకు వెబ్సైట్ లో పెట్టి తిరుగుతాడు ఆయన. అప్పుడు నాక్ యూనివర్సిటీ ఏం చేస్తుంది? మొన్న నవంబర్ 12వ తారీఖు నోటీస్ ఇచ్చారు నాక్ వాళ్ళు, మీరు 2016లోనే ఎక్స్పైర్ అయిపోయింది, మీకు రెన్యూల్ చేయలేదు, అయినా సరే నువ్వు ఎలా పెట్టుకున్నావు అని. ఎలా పెట్టుకున్నావు అంటే నీకు ఇప్పుడు కనపడిద్దా? కనీసం నువ్వు వెబ్సైట్ లో చూసుకోవాలి కదా. కానీ ఆధార్ కార్డు అనేది నువ్వు వెరిఫై చేయలేవు, పోలీసు అంటే నువ్వు వెరిఫై చేయలేవు, ఒరిజినల్ కార్డు నువ్వు వెరిఫై చేయలేవు డిగ్రీ. కనీసం నాక్ అక్రిడిటేషన్ వెబ్సైట్ లో పెట్టుకుని అది కనపడదా నీకు? ఇప్పుడు ఇస్తావు నోటీసు, షోకాజ్ నోటీసు. సో ఇటువంటి సమస్యలు వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని ఇంత పెద్ద దేశం, 140 కోట్ల ప్రజలు ఉన్నారు. అలాగే భారతదేశం వెలుపల అనేకమైనటువంటి ఛాందసవాదులు, ముస్లిం మతం పేరు మీద ఉగ్రవాదాలు చేసి, సూసైడ్ బాంబులు చేసి అనేక దేశాలు నాశనం చేసే, దానికి ఫండింగ్ ఇచ్చే కోటాను కోటు అపర కుబేర్లు ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళందరి పని అదే. వాళ్ళందరూ ఇటువంటి సంస్థలకి, హమాస్ కి, వీటికి చేసే మొహమ్మద్ లక్ష్యంతో భారతదేశంలో ఉన్నటువంటి విజయనగరంలో పట్టుకున్నారు. విజయనగరంలో ఆడికి ఏం మాట్లాడుతుంది చెప్పండి? వాళ్ళ నాన్న కానిస్టేబుల్, ఏం మాట్లాడుతుంది చెప్పండి?
ఇటువంటి బ్రెయిన్ డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, ఈరోజు చేసే వ్యక్తులు ఉన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత నేను చెప్తున్నాను. తల్లిదండ్రుల బాధ్యత కూడా. మన ఉమ్మడి తల్లి ఉంటున్నారు, తండ్రి ఉంటున్నారు. అక్కడ మా ఊరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నాకు కొంచెం అనుమానం కలిగింది. ఇలా చేశారని చెప్పి ఒక తండ్రి అంటే, ఆ బిలాల్ ఎవరినైతే అరెస్ట్ చేశారు, ఇది డ్రోన్లు బాంబులు పెట్టి పేల్చేయాలని చూసినటువంటి వాడు, టెక్నాలజికల్ లో టాప్ గా బాగా మంచి నైపుణ్యం. వాడి తండ్రి ఏం చేశాడు, నా కొడుకును పట్టుకుంటానని చెప్పి పెట్రోల్ పోసి తాగబెట్టుకున్నాడు. చూడండి తండ్రులు తేడా ఎంత ఎలా ఉందో. నేనేంటంటే దేశం ముందు అన్న ఆలోచన ప్రతి ఒక్కరు రావాలి. దేశం ముందు, తర్వాత మిగతా విషయాలు. దేశం అంటూ ఉంటే మనం అంతా ఉన్నాం. దేశం కోసం ఏదైనా చేయాలి. దేశభక్తి భావాలతో మన పిల్లల్ని పెంచాలి. అంతేకాని మనం సంకుచిత భావాలతో ఉంటే ఈ దేశం నిలబడదండి. ఈ 140 కోట్ల ప్రజలు 1000 సంవత్సరాలు బానిసలో ముగ్గిపోయాం. గోయిలు, బల్బులు, సుల్తాన్లు, అక్బర్లు, బాబులు, బ్రిటిష్, డచ్ 1000 సంవత్సరాలు బానిసత్వం. అంత ముందు అలెగ్జాండర్ ట్రై చేశాడు, ఆడి వల్ల కాలేదు. అందరూ కలిసికట్టుగా పోరాడాం. అది 1000 సంవత్సరం బానిసత్వం ఉన్నాం. ఎందుకు? మనలో ఉన్నటువంటి బలహీనతల వల్ల, మనలో ఉన్నటువంటి జయచంద్రుల వల్ల, నమ్మక ద్రోహుల వల్ల. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని మనం పెంచకూడదు, పోషించకూడదు. అందుకని మన పిల్లల్లో కూడా దేశభక్తి భావం. దేశం ముందు, మతం తర్వాత, మతం ముందు దేశం ముందు అనే భావన మన పిల్లలకు నూరు పోషించిన అవసరం ఉంది. ఫైనల్ గా మామిడి రథ గారు కూడా ప్లీజ్ కంక్లూడ్. అంటే రెండు కూడా విభిన్నమైన అంశాలే. తీవ్రవాదం, ఉగ్రవాదం రెండింటిని చూస్తే వేరువేరుగా కనిపిస్తాయి, కానీ ఎక్కడో అంతర్లేని ఒక లింక్ ఉంటుంది. తీవ్రవాదం బాగా ముదిరితే ఉగ్రవాదం అయిపోతుంది. సో ఈ రెండింటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మార్చ్ డెడ్ లైన్ పెట్టుకుంది మొత్తం టు ఎలిమినేట్ కంప్లీట్ మావోయిస్ట్ ఫ్రమ్ ద కంట్రీ. బహుశా సాధ్యం, బట్ మావోయిజాన్ని ఎలిమినేట్ చేయగలరా? మావోయిస్టులని ఎలిమినేట్ చేస్తారు. మావోయిజాన్ని చేయలేరండి, మావోయిస్టులని ఎలిమినేట్ చేయగలరు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సిద్ధాంతాన్ని మీరు ఎలా తీసేయగలరు? మనకు మావోయిస్ట్ సిద్ధాంతాలు ఉన్నటువంటి వాడు ఈరోజు మన టీవీ స్టూడియోలో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. గన్నులు పట్టుకోకపోవచ్చు. ఆ సిద్ధాంతాన్ని మీరు ఎలా తీసేస్తారు? ఈ విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ మేము సీనియర్ యాక్టివిస్టులని, జర్నలిస్టులని, ఇంకేదో ఈ ట్యాగులు పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా, వాళ్ళు నిజంగా చూస్తే కానీ వెనక నక్సల్ చరిత్ర ఉంటుంది, నక్సలైట్ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు దాన్ని వదిలేసి జనజీవనంలో వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక నక్సలైట్ గన్ను పట్టుకొని అక్కడ అడవుల్లో ఉన్నాడంటే తన వెనకాల కనీసం అంటే ఒక 20-30 మంది ఎకో సిస్టమ్ ఉంటే కానీ అతను ఉండలేడు. అందుకని వాళ్ళు అర్బన్ నక్సల్స్ కింద మారడం ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి సిద్ధాంతాన్ని చెప్పాలంటే దాని యొక్క అప్రోచ్ వేరేగా ఉంటుంది. కానీ ఈ ఫిజికల్ గా వీళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది చేయొచ్చు. ఇప్పుడు 11 డిస్ట్రిక్ట్లు మాత్రమే పరిమితం అని. 11 డిస్ట్రిక్ట్ని ఇందాక వారు చెప్పినట్టు, మనకు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పినట్లు, బహుశా ఇది మార్చి లోపల టార్గెట్ చేసి ఇక్కడ కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి సరెండర్ చేయమంటున్నారు. మనకు వేణుగోపాల్ సరెండర్ అయినట్టు మిగతా వాళ్ళు కూడా సరెండర్ అవుతే కనుక వాళ్ళు బహుశా బతికి బయటపడచ్చు. 1200 మంది ఈ సంవత్సరం సరెండర్ అయ్యారు. సో బహుశా ఇంకా కొంతమంది సరెండర్ అవ్వచ్చు. హిడ్మా లాంటి వాళ్ళు సరెండర్ అవ్వనటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. సో కాబట్టి అల్టిమేట్ గా బహుశా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, లిమిట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లెవెల్ తీసుకురావచ్చు. అడప అక్కడ 1-2 గంటలు జరిగినా మనకు పెద్ద ఆశపడక్కర్లేదు. కానీ మోస్ట్లీ 99% దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. బట్ సిద్ధాంతాన్ని ఏం చేస్తారు? సిద్ధాంతాన్ని హ్యాండిల్ చేయడం వేరే. మన దేశంలో ఒక స్ట్రక్చరల్ ఫాల్ట్ ఉందండి. మన దేశంలో ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఒక ఐడియాలజికల్ బేసిస్ మీద మనం దాన్ని ఎప్పుడో కౌంటర్ చేయడం, దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ దృష్టిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు సిఏఏ గొడవలు జరుగుతున్నాయి. సిఏఏ గొడవలు మన దేశంలో ఉన్నటువంటి ఒక్క ముస్లిం కానీ ఒక్క హిందూ కానీ ఎవరికి వర్తించదు ఆ చట్టం. ఇది ఎక్కడో బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వర్తించేటువంటి చట్టం. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమాలు చేశారు. మన రెస్పాన్స్ ఏంటి? పోలీసులు పంపిస్తాం, అక్కడ బ్యారికేడ్లు పెడతాం, ఇంతనే చేస్తాం. కానీ ఆ సిద్ధాంతాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏం చేయలేదు. అలాగే ఏది చూసినా అదే. తర్వాత మనం ఈ వ్యవసాయ చట్టాల గురించి అదే పరిస్థితి. దాన్ని పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని కౌంటర్ చేయలేదు. వాళ్ళు వచ్చి అక్కడ బైఠాయిస్తే కనుక వాళ్ళు ఓన్లీ సెక్యూరిటీ పరంగా చూస్తారు. కశ్మీర్ లో ఏదైనా ఘటన జరుగుతోంది, ఏదైనా టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిందంటే ఇంకొక 2 బెటాలియన్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ పంపించడం, ఇదే మనది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. పాకిస్తాన్ లో ఈ రోజు మనం పహల్గాం ఘటన జరిగింది కాబట్టి పాకిస్తాన్ లో వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేసి వచ్చింది. దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. కానీ సైద్ధాంతిక పరంగా కొట్టలేదే. ఈ 2 దేశాలు వేరే, ముస్లింలు వేరే దేశము అన్నటువంటి భావజాలం ఏదైతే అసీం మునీర్ చెప్పాడో దాన్ని మనం టార్గెట్ చేయలేదే. 2 దేశాలు, ముస్లింలు హిందువులు వేరే దేశాలు, సపరేట్ కామ్ అన్నాడు అతను. అన్నదానికి మన రెస్పాన్స్ ఏంటి? కాదు, 2 ఒకటే. సడన్లీ దేర్ షుడ్ బి ఎ బిగ్ డిబేట్ ఆన్ దిస్ సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు
మావోయిస్టుల ఎలిమినేషన్ తర్వాత మావోయిజం ప్రభావం నుంచి దేశాన్ని బయటపడేయడానికి, అంటే ఆ రోజుల్లో అవసరం పడింది ఆయన జీవించి ఉన్న కాలంలో ఆ టైంకి. సో మనం లెట్ us నాట్ గో మచ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. బట్ ఒకటి, ఈ రోజుకి అవసరమైన పరిస్థితులు ఏంటని సెట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈరోజు ఫైనల్గా అండి, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వారి జయంతి. వారి ఉగ్రవాదుల చేతిలో బలయ్యారు. ఒక ఉక్కు మహిళగా వారి దేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ. పత్రిజీ ఒక్క నిమిషం, ఒక్కటే ఒక సెంటెన్స్. ఈ రోజు ఆఫ్ కోర్స్ ఆవిడ పుట్టినరోజు అయినా కానీ కూడా ఈ రోజు మనకు కెప్టెన్ షైతాన్ సింగ్ అన్నటువంటి మహాయోధుడు 1962 చైనా యుద్ధంలో రెజాంగ్లాలో ఆయన బలిదానం ఇచ్చారు. మన వాళ్ళు 120 మంది 5,000 మంది చైనీస్లను ఎదుర్కోగలిగినటువంటిది ఒక చాలా అద్భుతమైన ఘటన. ఈ రోజు వాళ్ళ బలిదాన దివస్ కూడా, కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ద బిగ్ డిబేట్.